హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాముష బ్లాగ్స్. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మొత్తం ఫుల్ వీడియో అయితే చూడండి. ఈరోజు అయితే నేనైతే చపాతీ చేస్తున్నాను అనమాట. చపాతీ చేసేది ఏముంది, అందరు చేస్తారు, నువ్వు చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత చపాతీ చేసినాను అనమాట. ఇంకా చపాతీ అమ్మట అయితే ఇంట్లో అయితే కూర లేదు, బువ్వ లేదు, మరి ఏం తింటాం అనుకుంటారా? చపాతీ అండ్ ఆమ్లెట్ అనమాట. నాకైతే కొంచెం ఆరోగ్యం అయితే అస్సలు మంచి లేదు. ఆ ఆమ్లెట్ అయితే పిల్లల వాటికే. ఇంకా చపాతీ ఏమో టమాటా పచ్చడి ఏమో నేను టమాటా నిలవ పచ్చడి అన్నా కదా, ఇంకా అదైతే ఈ రోజుతోనైతే కంప్లీట్ అయింది. నాకైతే కొంచెం దగ్గు వస్తుంది, ఇట్లా ఆయాసం లెక్క వస్తుంది. ఆరోగ్యం అయితే అందరికైతే బాగోట్లేదు, అందరికైతే జ్వరాలు వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీని వీడియో తీయదా అంటే నేను సీరియల్ చూస్తున్నానేసి సీరియల్ కూడా తీస్తుండు. ఈ 2-3 నెలల నుంచి అయితే పెళ్ళికి పోయిరాటాలు, ఫంక్షన్లు, ఇంకా అందులో ఒకటి ఈ పూజలు, ఒకటి జర్నీలు, అక్కడిక్కడైతే మస్తు యాస్టక్ వస్తుంది అనమాట. మళ్ళీ పోయి వచ్చి నాకు గుసునుడా వచ్చేది 2 సెలవులు. ఆ రెండు సెలవులలోనే ఊర్లు గీర్లు తిరుగుడు, ఫంక్షన్లు అయ్యి ఇయ్యి అనుకుంటా ఇంకా రెస్ట్ అనేదే లేదప్ప. నాకైతే ఏం చేద్దాం మరి, తప్పదుగా. ఫంక్షన్లకు పోవాలా, అన్నిటికి పోవాలా, పోకపోతే బాగుంటుందా? ఇంట్లో నుంచి వెళ్ళరంటారు, తిరిగితేనే తిరిగిందంటారు. ఏం చేద్దాం, ఈ జనాలతో వచ్చిందనమాట సాగు. మా ఊడైతే కాళ్ళు చూడండి, ఆడిదాకా పెడుతుండో వాడు ఎక్సర్సైజులు వాడు. నా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా మినీ బ్లాగ్స్ అయితే చూడండి. రోజైతే నేను సీరియల్ చూసుకుంటే అయితే మంచిగా చపాతీలు చెప్తున్నాను అనమాట. ఇంట్లో కూర్చొని గ్యాస్ కాడ కూర్చొని ఈరోజైతే నేను బట్టలన్నీ అయితే సదిరేసిన. వీడియో తీసేది అయితే ఉదయ్ గాడు. నాకు ఏమో ఎదురు చేసుడేమో కానీ నాకు ఎదురు పని పెట్టుడు ఎక్కువ అనమాట. ఆమెని చిన్న చపాతీ చేస్తుంది పక్కమటి వచ్చినట్టు అవుతుంది. పానం అంతా ఎట్లా అవుతుంది, అన్ని వైరల్ ఫీవర్స్ అయితే అందరికి వస్తున్నాయి. అట్లనే డెంగ్యూ, టైఫాయిడ్ అవన్నీ వస్తున్నాయి అనమాట. అందరూ అయితే కొంచెం సేఫ్గా అవుతుండండి. చాలా డిస్టర్బ్గా అవుతుంది. పక్కన అయితే వేరే వాళ్ళు అయితే మాట్లాడుతారు. నేను ఇప్పుడు వాళ్ళ కోసం ఆగితే నాకు టైం దొరికినప్పుడే కదా నేను వీడియో ఎడిటింగ్ చేసేది. ఈరోజైతే ఉల్లిగడ్డ ఆమ్లెట్, మంచిగా ఆమ్లెట్ అయితే చేస్తున్నా. ఈరోజు ఆమ్లెట్ చపాతీ అయితే చేస్తున్నా. అట్లనే ఈరోజు చిట్టి కాడికి కూడా పోవాలా. నేనైతే గోల్డ్ చిట్టులు వేసేస్తా, స్క్రీమ్ అనమాట. 12వ తారీఖు, 16వ తారీఖు, 17వ తారీఖు, 19కి నేను కట్టేదే కాకుండా ఇంకా వేరే వాళ్ళతో కూడా కట్టిస్తాం. మనమే బాగుపడాలనుకోద్దు, అందరూ బాగుపడాలన్నమాట. వెళ్తే సేఫ్, వెళ్ళకపోతే మన డబ్బులు మనకి, మన గోల్డ్ మనకు వస్తాయి అనమాట. ఇంకా అదంతా కాదు కానీ మ్యాటర్ అయితే చపాతీ ఆమ్లెట్ అబ్బా. ఈరోజు మాకు డిన్నర్ అయితే అసలు ఏం వీడియో తీయాలో అర్థం కావట్లే. నాకు జ్వరం వచ్చింది, సరిది, దగ్గు, అంటే దగ్గు వస్తుంది, అంటే దగ్గు వస్తుంది. ఇంకా తుమ్ముడు ఒక్కటే తక్కువైన అనమాట. ఇంకా వర్షాకాలం అయితే అటు ఇటు అయిపోయింది. ఇంకా చలి ఉందరా ఆయన, ఇంకా చలి ఉంటుంది. ఇప్పుడైతే అందరూ చలి పుట్టిద్ది. ఈ చలికాలం పోయేదాకా మళ్ళీ వచ్చే ఎండాకాలం దాకా కూడా కొంచెం అందరూ ఉడికి నీళ్ళు కాగబెట్టుకొని అయితే తాగండి. అన్ని సీరియల్స్ అయితే చూస్తా. నాకు ఇంకేం మెటర్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. అందుకే ఇంకేదో ఒకటి మీతోటి అయితే వాగెత్తున్నా. వీళ్ళు చపాతీ చేసుడేమో కానీ ముందు ఆమ్లెట్ ఎప్పుడు ఎత్తదా మా మమ్మీ అని అయితే చూస్తారు ఉదయగాడోళ్ళు. మీరైతే కూర చేయడానికి ఓపిక లేదు, అన్నం వండడానికి ఓపిక లేదు, కానీ చపాతీలు చేయడానికి ఓపికందా అనుకోవచ్చు. నేనైతే చపాతీ పిండి కలిపి పెట్టినా అనమాట. కలిపి పెట్టినాక కొద్దిగా పండుకొని లేచేకల్లా ఇంకా జ్వరం వచ్చినట్టు అయితే అయిపోయింది. అట్లనే ఈరోజైతే ఇక్కడ శోభక్కన ఉంది, అక్కనైతే జ్వరం వచ్చింది అని అయితే ఇంకా చూసి వచ్చినాం. ఏం చేస్తాం, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి కదా. చూసన్న రావాలా, ఏమన్నా ఇవ్వకపోతే ఏమన్నా పెట్టకపోతే మనం. అందుకైతే పోయి అయితే నేను అక్కనైతే చూసి వచ్చిన. ఈరోజు ఆమ్లెట్ ఉదయ్ కాడేస్తుండు చూడండి. వాడు గిరగిరది ఇప్పుడైతే ఎట్లుందో వాడే అనమాట. మమ్మీ నువ్వు చపాతీలు తీస్తున్నావు, వీడియోస్ తీసుకో మమ్మీ అనేసి. అమ్మ నాకు తీసే ఓపిక కూడా లేదురా నాయన, నువ్వు తీయ అంటే వాడే తీసిండు అనమాట. మా చపాతీలు అయితే మస్తు వంగుతున్నాయి. చపాతీలు కాదు, పరాటాలు. వీడియో అయితే వాడు తీస్తుండే, నేనైతే మంచి ఫోన్ మాట్లాడుకుంటా నిదానంగా. వాడు చైర్ అయితే వేసుకున్నా, చైర్ వేసుకొని కూర్చొని చపాతీలు చేసుకుంటా ఫోన్ అయితే మాట్లాడుకుంటున్నాను అనమాట. విజయవాడలో అయితే మా ఆయన వాళ్ళ రాము వాళ్ళ మేనత్త ఉంటుంది. ఇంకా అయితే కొంచెం వర్షాలు వచ్చినాయి కదా, ఎట్లుందా ఏందా అని అయితే మాట్లాడుతున్నాం. మొత్తం అయితే ఇళ్ళకైతే నీళ్ళు వచ్చినాయంట, బియ్యం గిట్ల అన్నీ ఖరాబ్ అయినాయంట. పాపం అందరైతే మరి ఘోరం కదా. నువ్వు చెప్పిన టాపికే చెబుతున్నావు ఊరికే అనుకుండ్రు. చెప్పిన టాపిక్కే చెప్పటం కాదు, అందరైతే చాలా ఘోరం అనమాట విజయవాడలో. మనమైతే హైదరాబాద్లో వేరు వేరు ఊర్లలో ఉండి సేఫ్ అవుతున్నాం. చూడండి
మా ఎంత పెద్దగా ఉందో పెనం దాని నిండగా అయితే ఆమ్లెట్ అయితే వేసేసిన అనమాట. నాకైతే రాము అయితే మెంతుకూర అయితే గిలుతుండే, నాకైతే హెల్ప్ చేస్తుండే, అప్పుడప్పుడు అయితే చాలా హెల్ప్ చేస్తాడు. ఈ కూరగాయలు కట్ చేసుడు ఇవన్నీ అయితే నాకైతే మరీ చిరాకు వండుతలే కానీ మరి రోజు రామే వస్తున్నా అంటే అట్లా ఏం లేదు, అప్పుడప్పుడు చేస్తాడు అనమాట. పనికి అయితే వెళ్ళొచ్చిండు, హీటర్ అయితే పెట్టిన నీళ్ళు కాగుతున్నాయి, అప్పుడు దాకా అయితే గిల్లుకుంటా కూర్చున్నా అనమాట. ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా నేనేమో చపాతీలు చేసుకుంటా ఆమ్లెట్ చేసుకుంటా ఉన్నా. ఇప్పుడు ఉదయ్ కాడికి పెడుతున్న చపాతీ. ఫస్ట్ అయితే వాడికి టమాటా చట్నీ చేస్తే వద్దు మమ్మీ అంటూ టమాటా నిలువ పచ్చడి అని చెప్పిన కదా, ఇంకా అదైతే అయిపోయింది. చూడండి డబ్బా ఎట్లుంది. ఈ డబ్బానైతే ఈ రోజుతోటైతే చేసిన మనిషికి 2 చపాతీలు 3 చపాతీలు లెక్క చేసిన. నేను చిటికాడికి పోయి నేను బట్టలు ఆరేసి అన్నీ చేసే కల్లా నాకు చపాతీలు లేకుండా చేసేసారు. ఒక్కొక్క చపాతీ చేసిర్రు. వీళ్ళందరూ తిన్నారు, నాకు ఒక్కటి ఉంచి రాముకు 2 ఇచ్చిర్రు. అందరైతే వినాయక చవితి అయితే ఇంకా అయిపోలేదు. అందరి నిమజ్జనానికి అయితే చాలా జాగ్రత్తగా అయితే పోవాలా. దేవుడి నిమజ్జనానికి వినప్పుడు చాలా సేఫ్గా అయితే ఉండాలన్నమాట. నేను ఒక షార్ట్ వీడియోలో కూడా పెట్టినా, మళ్ళీ దీంట్లో కూడా పెడుతున్నా ప్రత్యేకంగా. ఎందుకంటే కొంతమందిని అయితే వినాయక చవితి దేవుడిది పెట్టుకొని మొత్తం తాగి డ్యాన్స్లు ఎత్తారనమాట. తాగిన టైంలో ఏం కనపడదు, తర్వాతకి లోక జ్ఞానం గుర్తొచ్చింది. అందుకోసం చాలా సేఫ్గా ఉండాలా. మేమైతే వినాయక చవితి వెళ్ళక ముందుకి మేము కొడుగుడ్డు ఆమ్లెట్ ఎత్తున్నాం అనమాట. ఇంజిన్ మా వాళ్ళు ఆగుతురా ముక్కలు ఏం లేదు అన్నట్టుగా, సుక్కేసి వాళ్ళు లేరు కానీ ముక్కలు తినే వాళ్ళు అయితే ఉన్నారు. అందుకే ఇంకా చికెన్ ఏమవుతుంది తెలియదు. ఇంకా కోడిగుడ్లే రామైతే తీసుకొచ్చిన. అందులోటి ఈ వారం కూరగాయలు ఎక్కువ తెలియలేదనమాట, అయిపోయినాయి. అందువల్ల కోడిగుడ్లు వండాల్సి వచ్చింది తప్ప, లేకపోతే తేకపోదు. అయినా తిని నైట్ పట్టుకి అనమాట. మన పొద్దుగాలందరూ స్నానం చేసి చిన్నగా దిగుతాం. వాళ్ళు స్కూల్కి వెళ్తారు, నేనేం పనికి వెళ్తా. ఎప్పుడైతే వండామన్నమాట, ఇంకోసారి ఇట్లయితే చేస్తున్నాం. అట్లా ఒకటి ఇంకోటి మీకు ఏం చెప్తాం అనుకుంటానంటే, మొత్తం ఇప్పుడైతే సీతాఫలాలు అయితే వచ్చే టైము, చాలా జాగ్రత్తగా అయితే తినండి. మా మేడం వాళ్ళు అయితే నాకు సీతాఫలకాయ ఇచ్చిర్రు. దాంట్లో ఎంత ఘోరంగా పురుగు ఉందంటే, నేను రప్ప తిందామని చూస్తున్నాను కదా, అల్ల అయితే పురుగు మంచిగా మెసులుతుందనమాట. తెల్ల పురుగు కనపడకుండా తెల్ల పురుగు మెసులుతుంది. ఇంకా చూడండి, అదే చిన్నపిల్లలకి ఇచ్చేస్తే రప్ప తింటారు. అందుకే పిల్లలకైతే ఇలాంటివి అయితే ఇయ్యమాకండి. ఇచ్చినా ఇట్లా తీసి ఓపెన్ చేసి ఒక ప్లేట్లో వేసి ఒక స్పూన్ తీసుకొని ఇస్తే మంచిగా అయితే తింటారు. ఇంకా పురుగు అయితే మెసలటానా నేను చూసిన, మెసలిపోతే నేను కూడా నా కడుపులోకి కూడా గదే పురుగు పోయి ఉంటూ ఎంత ఘోరంగా ఉన్నాయంటే, ఇంకా నేనే వీడియో తీస్తున్నా, నేనే ఫోన్ పట్టుకున్నా కాబట్టి నేను ఇంకా తీయలేకపోతున్నా. పురుగు అయితే లోపల కూడా 2-3 పురుగులు ఉండే, అందుకోసం. కాయ చూస్తే చూడండి ఎట్లుందో. ఇదైతే 2వ కాయ, దీంట్లో కూడా గట్లనే ఉన్నాయి అన్నమాట.